ట్రాఫిక్ జామ్. భారీగా పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాలు కూడా భారీగా పెరుగుతున్నాయి మన దేశంలో. ఈ నేపథ్యంలో ప్రధాన నగరాల్లో ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందుల గురించి రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇక హైవేలలో కూడా అప్పుడప్పుడు ట్రాఫిక్ స్తంభించడం చూస్తూనే ఉంటాం. అయితే ఎలాంటి ట్రాఫిక్ జామ్ అయినా గంటల్లో లేదంటే ఒక పూటలో పూర్తిగా మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా 4 రోజులుగా రోడ్లపైనే ట్రాఫిక్ జామ్ ఇబ్బందితో అల్లాడుతున్నారు వాహనదారులు. అవును, మీరు వింటుంది నిజమే. కేవలం 7 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి 30 గంటల సమయం పడుతుంది. ఇంతకు ఇది చిన్న చితక రోడ్డు కూడా కాదు, అత్యంత కీలకమైన జాతీయ రహదారి. దేశంలోని అత్యంత రద్దీ జాతీయ రహదారుల్లో ఒకటైన ఢిల్లీ కోల్కతా హైవే NH-19 పై ప్రయాణం నరకంగా మారింది. బీహార్లో గత 4 రోజులుగా ఏకంగా 65 కిలోమీటర్ల పొడవునా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందలాది వాహనాలు రోడ్లపైన నిలిచిపోవడంతో డ్రైవర్లు, ప్రయాణికులు తిండి నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే బీహార్లోని రోహ్తాస్ జిల్లాలో గత శుక్రవారం కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఈ దుస్థితి తలెత్తింది. జాతీయ రహదారి 19 పై 6 వరుసల రహదారి నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక మళ్లింపులు, సర్వీస్ రోడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారి నీరు నిలిచిపోయింది. వాహనాలు బురదలో కూరుకుపోతుండటంతో ట్రాఫిక్ గంట గంటకు మరింత తీవ్రమవుతుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాహనాలు 24 గంటల్లో కేవలం 5 కిలోమీటర్లు కూడా ముందుకు కదలటం లేదు. గత 30 గంటల్లో మేము కేవలం 7 కిలోమీటర్లే ప్రయాణించామని, టోల్, రోడ్ ట్యాక్స్లు అన్నీ కడుతున్నా గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్నామని ఇక్కడ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI సిబ్బంది కానీ స్థానిక అధికారులు కానీ కనిపించడం లేదంటూ ప్రవీణ్ సింగ్ అనే ఓ ట్రక్ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు రోజులుగా ట్రాఫిక్ లోనే ఉన్నాం, ఆకలి దాహంతో అల్లాడుతున్నాం, కానీ కిలోమీటర్లు దాటడానికే గంటలు పడుతోంది అంటూ సంజయ్ సింగ్ అనే మరో డ్రైవర్ వాపోయారు. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల పండ్లు, కూరగాయల వంటి వాటి త్వరగా పాడైపోయే సరుకులను రవాణా చేస్తున్న డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్లు, పర్యాటక వాహనాలు, పాదచారులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్పందించాలని NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ రంజిత్ వర్మను కోరగా ఆయన కెమెరా ముందు మాట్లాడటానికి నిరాకరించినట్టు NDTV తన కథనంలో పేర్కొంది. స్థానిక యంత్రాంగం గానీ, నిర్మాణ సంస్థ గానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ట్రాఫిక్ జామ్. భారీగా పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాలు కూడా భారీగా పెరుగుతున్నాయి మన దేశంలో. ఈ నేపథ్యంలో ప్రధాన నగరాల్లో ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందుల గురించి రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇక హైవేలలో కూడా అప్పుడప్పుడు ట్రాఫిక్ స్తంభించడం చూస్తూనే ఉంటాం. అయితే ఎలాంటి ట్రాఫిక్ జామ్ అయినా గంటల్లో లేదంటే ఒక పూటలో పూర్తిగా మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా 4 రోజులుగా రోడ్లపైనే ట్రాఫిక్ జామ్ ఇబ్బందితో అల్లాడుతున్నారు వాహనదారులు. అవును, మీరు వింటుంది నిజమే. కేవలం 7 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి 30 గంటల సమయం పడుతుంది. ఇంతకు ఇది చిన్న చితక రోడ్డు కూడా కాదు, అత్యంత కీలకమైన జాతీయ రహదారి. దేశంలోని అత్యంత రద్దీ జాతీయ రహదారుల్లో ఒకటైన ఢిల్లీ కోల్కతా హైవే NH-19 పై ప్రయాణం నరకంగా మారింది. బీహార్లో గత 4 రోజులుగా ఏకంగా 65 కిలోమీటర్ల పొడవునా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందలాది వాహనాలు రోడ్లపైన నిలిచిపోవడంతో డ్రైవర్లు, ప్రయాణికులు తిండి నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే బీహార్లోని రోహ్తాస్ జిల్లాలో గత శుక్రవారం కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఈ దుస్థితి తలెత్తింది. జాతీయ రహదారి 19 పై 6 వరుసల రహదారి నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక మళ్లింపులు, సర్వీస్ రోడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారి నీరు నిలిచిపోయింది. వాహనాలు బురదలో కూరుకుపోతుండటంతో ట్రాఫిక్ గంట గంటకు మరింత తీవ్రమవుతుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాహనాలు 24 గంటల్లో కేవలం 5 కిలోమీటర్లు కూడా ముందుకు కదలటం లేదు. గత 30 గంటల్లో మేము కేవలం 7 కిలోమీటర్లే ప్రయాణించామని, టోల్, రోడ్ ట్యాక్స్లు అన్నీ కడుతున్నా గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్నామని ఇక్కడ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI సిబ్బంది కానీ స్థానిక అధికారులు కానీ కనిపించడం లేదంటూ ప్రవీణ్ సింగ్ అనే ఓ ట్రక్ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
तो कल से अब तक मैं यहाँ तक मैं आया हूँ धीरे धीरे। 2 రోజులుగా ట్రాఫిక్ లోనే ఉన్నాం, ఆకలి దాహంతో అల్లాడుతున్నాం, కానీ కిలోమీటర్లు దాటడానికే గంటలు పడుతోంది అంటూ సంజయ్ సింగ్ అనే మరో డ్రైవర్ వాపోయారు. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల పండ్లు, కూరగాయల వంటి వాటి త్వరగా పాడైపోయే సరుకులను రవాణా చేస్తున్న డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్లు, పర్యాటక వాహనాలు, పాదచారులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్పందించాలని NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ రంజిత్ వర్మను కోరగా ఆయన కెమెరా ముందు మాట్లాడటానికి నిరాకరించినట్టు NDTV తన కథనంలో పేర్కొంది. స్థానిక యంత్రాంగం గానీ, నిర్మాణ సంస్థ గానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ట్రాఫిక్ జామ్ భారీగా పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాలు కూడా భారీగా పెరుగుతున్నాయి మన దేశంలో. ఈ నేపథ్యంలో ప్రధాన నగరాల్లో ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందుల గురించి రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇక హైవేలలో కూడా అప్పుడప్పుడు ట్రాఫిక్ స్తంభించడం చూస్తూనే ఉంటాం. అయితే ఎలాంటి ట్రాఫిక్ జామ్ అయినా గంటల్లో లేదంటే ఒక పూటలో పూర్తిగా మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా 4 రోజులుగా రోడ్లపైనే ట్రాఫిక్ జామ్ ఇబ్బందితో అల్లాడుతున్నారు వాహనదారులు. అవును, మీరు వింటుంది నిజమే. కేవలం 7 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి 30 గంటల సమయం పడుతుంది. ఇంతకు ఇది చిన్న చితక రోడ్డు కూడా కాదు, అత్యంత కీలకమైన జాతీయ రహదారి. దేశంలోని అత్యంత రద్దీ జాతీయ రహదారుల్లో ఒకటైన ఢిల్లీ కోల్కతా హైవే NH19 పై ప్రయాణం నరకంగా మారింది. బీహార్లో గత 4 రోజులుగా ఏకంగా 65 కిలోమీటర్ల పొడవునా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందలాది వాహనాలు రోడ్లపైన నిలిచిపోవడంతో డ్రైవర్లు, ప్రయాణికులు తిండి నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే బీహార్లోని రోహ్తాస్ జిల్లాలో గత శుక్రవారం కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఈ దుస్థితి తలెత్తింది. జాతీయ రహదారి 19 పై 6 వరుసల రహదారి నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక మళ్లింపులు, సర్వీస్ రోడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారి నీరు నిలిచిపోయింది. వాహనాలు బురదలో కూరుకుపోతుండటంతో ట్రాఫిక్ గంట గంటకు మరింత తీవ్రమవుతుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాహనాలు 24 గంటల్లో కేవలం 5 కిలోమీటర్లు కూడా ముందుకు కదలటం లేదు. గత 30 గంటల్లో మేము కేవలం 7 కిలోమీటర్లే ప్రయాణించామని, టోల్, రోడ్ ట్యాక్స్లు అన్నీ కడుతున్నా గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్నామని ఇక్కడ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI సిబ్బంది కానీ, స్థానిక అధికారులు కానీ కనిపించడం లేదంటూ ప్రవీణ్ సింగ్ అనే ఓ ట్రక్ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. तो कल से अब तक मैं यहाँ तक मैं आया हूँ धीरे धीरे। 2 రోజులుగా ట్రాఫిక్ లోనే ఉన్నాం, ఆకలి దాహంతో అల్లాడుతున్నాం, కానీ కిలోమీటర్లు దాటడానికే గంటలు పడుతోంది అంటూ సంజయ్ సింగ్ అనే మరో డ్రైవర్ వాపోయారు. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల పండ్లు, కూరగాయల వంటి వాటి త్వరగా పాడైపోయే సరుకులను రవాణా చేస్తున్న డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్లు, పర్యాటక వాహనాలు, పాదచారులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్పందించాలని NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ రంజిత్ వర్మను కోరగా ఆయన కెమెరా ముందు మాట్లాడటానికి నిరాకరించినట్టు NDTV తన కథనంలో పేర్కొంది. స్థానిక యంత్రాంగం గానీ, నిర్మాణ సంస్థ గానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.